హలో ఫ్రెండ్స్, నేనైతే ఎప్పటినుంచో ఈ టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. అదేంటంటే ఇండియా నుంచి అమెరికాకి పార్సెల్స్ ఏపిచ్చే దాని గురించి. అదొచ్చేసి ఆ ఇన్ఫర్మేషన్, ఆ న్యూస్ గురించి ఒక 1 మంత్ అయ్యి ఉంటది. మనం అప్డేట్ విని, అంటే టారిఫ్‌లు పెరుగుతాయి. ఆగస్ట్ 25 నుంచి అయితే మనం ఈ విషయం అనేది విన్నాము. బట్ నాకైతే కొంచెం లేట్ అయింది. అసలు ఆ వీడియో చేయలేదు. ఇంకా స్కిప్ చేసేద్దాం అనుకున్నాము. ఇప్పుడు చేయడానికి రీజన్ ఏంటి అంటే చాలామంది కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. అంటే అసలు ఎలాంటి పార్సెల్స్ పంపించాలి? ఏంటి? అని చెప్పేసి నన్నైతే మాట్లాడమంటున్నారనమాట. అసలు పంపించాలా వద్దా అని చెప్పేసి కూడా నన్ను అడుగుతూ ఉన్నారు. సో వాళ్ళందరి కోసం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్‌ని మీ అందరితో షేర్ చేస్తున్నాను. అదేంటి అంటే మనకి ఈ న్యూస్ గురించి వచ్చి ఆగస్ట్ 25 నుంచి అయితే ఇండియా పోస్ట్ ఆల్మోస్ట్ అన్ని పార్సెల్స్ యూఎస్‌లో పంపించడం అనేది స్టాప్ చేసేసారు. ఓన్లీ లెటర్స్, డాక్యుమెంట్స్ అండ్ స్మాల్ గిఫ్ట్స్‌లో అది కూడా $100 లోపల ఉంటే మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నారనమాట. రీజన్ ఏంటి అంటే యూఎస్‌లో న్యూ కస్టమ్స్ అండ్ టారిఫ్ రూల్స్ వచ్చేసాయి. బట్ క్లియర్‌గా ఇంప్లిమెంటేషన్ అయితే లేదు. అంటే డ్యూటీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఎవరు కలెక్ట్ చేయాలి అనే స్టిల్ అనేది కన్‌ఫ్యూజన్‌లోనే ఉన్నారు. సో దీనివల్ల ఆల్రెడీ చాలామంది ప్రైవేట్ కొరియర్స్ అనేది వాడడం అయితే స్టార్ట్ చేశారు. ఈ ప్రైవేట్ కొరియర్స్ వచ్చేసి వీళ్ళు చాలా ప్రైస్ అనేది తీసుకుంటున్నారన్నమాట, ఛార్జ్ చేస్తున్నారు. అంటే 1 కిలో పార్సెల్ ఉంటే కూడా 6,000, 7,000 రూపాయలు కూడా ఛార్జ్ చేస్తున్నారనమాట. అంటే ఇంకా అవసరం కదా, అవసరాన్ని బట్టించి వాళ్ళు కూడా ప్రైస్ అనేది పెంచుతూ ఉన్నారు. సో ఇండియా పోస్ట్ మాత్రం చెప్పేది ఏంటి అంటే ఆల్రెడీ బుక్ చేసిన పార్సెల్స్ పంపించలేకపోతే రిఫండ్ ఇస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. సో పార్సెల్స్ పంపించే ప్లాన్ ఉంటే ఇప్పుడు కొంచెం అయితే వెయిట్ చేయాలి. ఆల్రెడీ 1 మంత్ నుంచి అందరూ వెయిట్ చేస్తూనే ఉంటారు. ఆ విషయం నాకు తెలుసు. బట్ ఇప్పుడు కన్‌ఫ్యూజన్ స్టేజ్‌లో ఉన్న వాళ్ళకైతే క్లియర్‌గా చెప్తున్నాను. ఎమర్జెన్సీ అయ్యి ఇంపార్టెంట్ అయితే మాత్రమే చూసుకోండి. అలాగే మీరైతే ఏమనుకుంటున్నారు? ఇండియా నుంచి పంపించే పార్సెల్స్ గురించి ఇంకా బెటర్ ఆల్టర్‌నేటివ్ ఏమైనా ఉందా? లేదంటే అలాంటి ఆలోచన మానుకుంటే బెటరా అనే విషయాలైతే ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో చూసిన వాళ్ళైతే మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే కమెంట్ రూపంలో అయితే కమెంట్ చేయండి. ఇంకెవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి యూజ్ అవ్వాలి. అలాగే మీరు చెప్పే కమెంట్ కూడా చూసే ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యేలాగా కమెంట్ చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.